హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా సహోదరి సహోదరులారా? అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా యేసయ్యా, మీకే వందనాలు. మాతో మీరు మాట్లాడి మీరు మరుగుపరుచుకొని నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనము వాక్యంలోకి వెళ్దాము. కీర్తనల గ్రంథము 126వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకుందాము. 126వ కీర్తనల గ్రంథము 126 మొదటి నుంచి చదువుకుందాం. మనము తల కింద వారి వలె మన నోటి మీద మన నాలుక ఆనందగానంతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేది. ఆమేన్. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశారని అన్ని జనులు చెప్పుకుందిరి అంట. అంటే మన జీవము కలిగిన దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నారని ఇరుగు పొరుగు వారు, అన్య జనాంగము, అంటే దేవుడు తెలియని వారందరూ కూడా మీరు చర్చికి పోతే ఏం చేశారమ్మా అని అంటారు కదా. కానీ దేవుడు చేసిన కార్యములో మీ నడకని, మీ యథార్థని, మన ప్రవర్తన చూసి దేవుడి కార్యములు చేశాడు అనేసి ఎదుటివారు సాక్ష్యం ఇస్తారంట. హల్లెలూయా. వారు దేవుణ్ణి ఎరగని ప్రజలు. అర్థమైందా? దేవుణ్ణి ఎరగని ప్రజలు సాక్ష్యం ఇస్తారంట. అన్య జనులు సాక్ష్యం ఇస్తారంట. అయితే అందరికీ సర్వ సువార్త వెళ్ళటానికి జీవము కలిగిన దేవుడు ఆయన వాక్కు రిలీజ్ చేసి ఉన్నప్పుడు అనేకమైన ప్రజల్ని ఆయన ఆకర్షించటానికి, అనేకమైన ప్రజల్ని రక్షించటానికి, అనేకమైన ప్రజల్ని ఆయన కాపాడుటానికి, అనేకమైన ప్రజలు కూడా లోకంలో వెళ్ళకుండా ఆయనకి ఇష్టానుసారంగా నడిచిన వారు, ఆయన మాట ప్రకారం విన్నవారు, వాక్యం వింటున్నవారు, వాక్యాన్ని ప్రకారం నడుస్తున్నవారు, ప్రార్థన చేస్తున్నవారు, ప్రార్థన ప్రకారంగా నడుస్తున్నవారు, అనేకమైన చింతలు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఉన్నా కానీ యేసయ్య వైపు తిరిగి ఆ విధానంగా నడుస్తున్న వారు, ఎదుటివారు ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు చూసి సాక్ష్యం ఇస్తారంట. హల్లెలూయా. అవునా? ఎందుకంటే మీరు ఇప్పుడు చర్చికి వస్తూ ఉన్నారు, యాడికి పోతున్నారని ప్రజలకు తెలుస్తుంది, చర్చి పోతున్నవారు అందరికి తెలుస్తుంది. అది ఒక సాక్ష్యమే కదా. చర్చికి వస్తున్నారు. ఈ అమ్మ ఆదివారం వచ్చిందంటే ఇంట్లోనే ఉండదు, యాడికి పోతుంది, చర్చికి పోతుంది. ఈ అమ్మకి ఎంత కష్టం వచ్చినా కానీ యేసయ్యని విడిచిపెట్టదు, యాడికి పోతుంది, చర్చికి పోతుంది. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కానీ దేవుని మాత్రం మర్చిపోదు. ఈ తల్లి ఎక్కడికి పోతుంది, చర్చికి పోతుంది. ఈ కుమారుడు ఎక్కడికి పోతాడు, చర్చికి పోతారు అని అన్ని జనాంగం సాక్ష్యం ఇస్తారంట. దేవుని ఎరగని ప్రజలు గొప్పగా చెప్తారంట. అర్థమైందా? మనం మొదటి నుంచి మళ్ళీ చదువుకుందామండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. ఆమేన్. చాలు. సియోను నుండి రప్పించినప్పుడు అంట, చెరలో నుండి అంటే తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా ఏముంటది, నవ్వు ఉంటది. అంటే మన నాలుక ఆనంద గానముతో నిండి ఉంటదంట. అర్థమైందా? ఆనందగానంతో నిండి ఉంటుంది. మన నోటి నిండా నవ్వు ఉంటుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, చెరలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, బందీ అయినప్పుడు, వాటి నుంచి కూడా విడుదలిచ్చినప్పుడు ఏమంటారు మన వాళ్ళందరూ, అమ్మో పెద్ద పీడకలలాగా అనిపించింది. అవునా? అమ్మ ఏదో ఒక పీడకలలాగా అనిపించింది,
నిమిషంలో అలా జరిగిపోయినది అనేసి. కానీ ఇది దేవుడు మంచి కార్యములు చేసి ఉన్నాడు, దేవుడు మన కోసం గొప్ప ఆశీర్వాదం చేసి ఉన్నాడు అంటే ఇది మనకి ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు విడుదలిచ్చినాడు అనేసి కల కనిన వారు వల్లే ఉంటామంట. మన నోటి నిండా ఏముంటుంది? ఆనందం, నవ్వు, సంతోషంతో ఆనంద గీతాలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామంట. హల్లెలూయా! ఆనందంతో పాడి, అర్థమైందా? సంతోషంతో నోటి నిండా, హృదయం నిండా ఏమిటి? ఆనందం నిండుకొని నవ్వుతోటి మనం సంతోషంతో దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటామంట, ఆయన స్తుతిస్తూ ఉంటామంట. ఆయన మనం పొగుడుతూ, ఆయన మనం స్తుతుల ద్వారాగా, అనేకమైన మన ప్రార్థన ద్వారాగా, పాటల ద్వారాగా ఆయన మనం పొగుడుతూ ఉన్నప్పుడు ఆయన మనకి ఎంతో ఆనందంతో ఆయన మనకు కావలసిన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. అర్థమైందా? నోటి నిండా ఏముంటుంది? నవ్వు ఉంటుంది. బాధ ఉన్నప్పుడు నవ్వుతారా ఎవరన్నా? పేడ కలవలి దేవుడు కార్యములు చేస్తాడంట. హల్లెలూయా! అర్థమైందా? చెరలో ఉన్న వారికి విడుదలిస్తాను అంటున్నాడు. అర్థమైందా? బంధింపబడిన వారికి విడుదలిస్తాను, బందీ అయిన వారికి విడుదలిస్తాను అంటున్నారు, బానిసత్వంలో ఉన్న వారికి విడుదలిస్తాను అంటున్నారు, ఆయా చిక్కుల్లో ఉన్న వారికి విడుదలిస్తాను అంటున్నారు, ఆయా బంధకాల్లో ఉన్న వారికి విడుదలిస్తాను అంటున్నాడు. అయితే నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు సహోదరి సహోదరుడా? ఆ బంధకాల నుంచి కూడా ఆయన నేను విడుదలిస్తాను, నువ్వు కల కనిన వారు వాళ్ళే సమస్తం కూడా కట్లు దించి వేస్తాను 2025లోని. హల్లెలూయా! 2024లో ఏమి గతించింది, ఎలా ఉందో గతకాలం, గత సమస్తం ఎలాగున్నదో, కానీ ఈ 2025లో నూతన కార్యమును చెయ్యబోతూ ఉన్నానని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా? అయితే ఏ బంధకాల్లో ఉన్నా కానీ ఆయన విడుదలిస్తాడంట, సమస్యల నుంచి విడుదలిస్తాడంట. అర్థమైందా? నెక్స్ట్, హల్లెలూయా! యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడంట. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. సంతోషభరితులమైతూ అంట, మనం సంతోషంతో ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటామంట. దేవుడు చేసిన కార్యములను బట్టి మన ఆనందంతో పొంగిపోతూ ఉంటామంట. కానీ నాకు దేవుడు ఏం చేశాడని నువ్వు మాత్రం ఎన్నడూ ఆయన క్వశ్చనించాల్సిన అవసరం మనము ఎన్నటికీ కూడా మనం అర్హులం కాము. హల్లెలూయా! దేవునికి మనమేం చేస్తున్నాం అన్నదే ఒక ఇంపార్టెంట్ తప్ప దేవుడు నాకేం చేశాడు అని ఆయన మనం క్వశ్చనించటానికి అసలు ఏ పాటికి కూడా మనము సరిపోము. ఎందుకంటే ఆయన ఆయుసు ఇచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చారు. అర్థమైందా? ఆయన జీవం ఇచ్చిన యేసయ్య, ఆయన నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు కూర్చుండుట లేచి ఉండట ఆయన ఎరిగి ఉన్నాడు. అర్థమైందా? నెల కుమారుడు పాట పాడిండు, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు, పరిశీలించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాచుచున్నావు, కూర్చుండుట నేను లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా! కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావంట. అర్థమైందా? నువ్వు కూర్చుండుట లేచి ఉండట దేవునికి సమస్తము కూడా తెలుసు, బాగుగా ఎరిగి ఉన్నాడు. కింద చదువుకుందాం మనం. నెక్స్ట్, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన నా వారిని రప్పించును. కింద, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. హల్లెలూయా! కన్నీరు విడుచువాడంట, కన్నీటితోటి ఇత్తువాడు సంతోషముతో పంట కోస్తారంట. ఏమండి యేసయ్య ఏమంటాడు? ఈ విత్తనాలు వేసేటప్పుడు
అప్పుడు చేతుల్లోని చాలా మందికి రైతుల దగ్గర డబ్బులు ఉండవు. హల్లెలూయా వినాలి నాకెళ్ళి. ఏముండవు, పైసలు ఉండవు. పైసలు లేనప్పుడు ఏం చేస్తారు? ఎంతో వేదన పడుతూ ఉంటారు. అయ్యో ఆ పంట వేయాలి, పంట సమయం వచ్చింది, మరి మేము ఇప్పుడు విత్తనాలు వేయాలి, మేము ఇప్పుడు పొలం వేసుకోవాలి, చేతిలో డబ్బులు లేవు అనేసి చాలామంది రైతులు బాధపడుతూ ఉంటారు. అవునా కదా? చెప్పాలి. అవును కదా? రైతులందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు సహాయం పంపిస్తాడు. పంపించి ఉన్నప్పుడు కన్నీటితోటనంట పిరకడ విత్తనాలు చేతబట్టుకొని విరజల్లినప్పుడంట సంతోష గానముతో పంట కోస్తారా కొయ్యరా? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఏడ్చుచూ ఇస్తాడంట. ఏడ్చుతూ పొలంలోని విత్తనాలు ఎత్తడంట. ఏంది? అయ్యా డబ్బులు లేవు, దేన స్థితిలో ఉన్నాను, పంట వేయటానికి కూడా చేతగాని స్థితిలో ఉన్నాను, అంటే ఏ పని కూడా చేయలేని స్థితిలో ఉన్నాను అని పిరకడ విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుకుంటా పొలం దున్నుకుంటా ఇట్టే రైతులు సంతోషగానంతో కొన్ని రోజులు బాగా మొలకొస్తుంది, కొన్ని రోజులు బాగా మంచి దేవుడు ఏమిస్తాడో? వర్షం ఇస్తాడు, ఎండ ఇస్తాడో, వాటికి కావలసిన ప్రకృతిని సమస్తము కూడా వృద్ధి కలగజేస్తూ ఉంటాడు ఆయన. దినదిన అభివృద్ధి పడుతుంది, దినదిన వృద్ధి కలిగిద్ది. వృద్ధి కలిగి అది ఏమవుతుంది? పంట చేతికొచ్చి, పైరు చేతికొచ్చినప్పుడు సంతోషముతో పంట కోసుకుంటూ ఇందాకలేంటి నోటి నిండా ఏముంటది? నవ్వు ఉంటదంట. హల్లెలూయా. ఆనంద గానముతో ఆయన్ని స్తుతిస్తూ ఉంటారంట, ఆనందముతో ఆయన్ని కీర్తిస్తూ ఉంటారంట. ఎందుకనంటే ఏడ్చుకుంటూ ఇత్తి ఉన్నారు కాబట్టి. ఏడ్చుకుంటా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఏడ్చుకుంటా ఏ కష్టాలున్నాయి, ఏ బాధలున్నాయి అనేసి నువ్వు ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో అలాగే నువ్వు ఇత్తితే దేవుడు సంతోషమనే పంట కాస్తారు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఏది ఇచ్చినా కానీ, ఏ గుప్పిలు అక్కడ అర్పణలుగా అర్పించినా కానీ ఆయన ఏది కూడా దాచిపెట్టుకునే ఇవ్వకుండా పిరకడ ఎట్లా దాచిపెట్టేవాడు కాదు నా దేవుడు. ఇచ్చి ఆయన అడిగి ఆయన శోధించిన ఎడలా ఆకాశ తుమ్ములు ఇస్తాను, ఆకాశ తుమ్ములు ఇప్పి సమృద్ధిగా ఆశీర్వదిస్తాను అంటాడు. హల్లెలూయా. ఆకాశపు వాకిళ్ళు తెరుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు దేవునికి ఇస్తే ఆయన ఏది కూడా నేను ఉంచుకొని అంటున్నాడు. నువ్వు దేవునికి గుప్పిలు ఇప్పితే ఏది కూడా అవి నేను ఉంచుకోను, నీకు సమృద్ధిగా. ఇత్తివాడు రైతు ఏడ్చుకుంటా పిరకడ విత్తనాలు పొలంలో జల్లినప్పుడు పంట కోసుకొని ఆనందగానము చేస్తూ ఉన్నప్పుడు మరి దేవునికి ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. మరి మన వాళ్ళు పిరకడ పట్టుకుంటారాయ, దాసి పట్టుకుంటారాయ. దేవునికి ఇవ్వటానికి మనసు రాదాయ. వస్తుందా? మనసు రాదు. ఎక్కడైనా పోస్తారు కానీ దేవుని సన్నిధిలో ఇవ్వాలనంటే మన వాళ్ళకి మనసు లేదు. ఎందుకనంటే హృదయం ఏమైపోయిందంటే ఇస్తే ఏమొస్తుంది అంటారు. మరి పిరకడ విత్తనాలను జల్లినప్పుడు, విరజల్లినప్పుడు ఆ పంట ఎంత పిరకడ విత్తనాలే వస్తుందా? మళ్ళీ పిరకడే వస్తాయమ్మా. పిరకడతో బట్టి నువ్వు విరజల్లినప్పుడు పంట కోసేటప్పుడు మళ్ళీ పిరకడే వస్తాయా? ఎక్కువే వస్తాయి కదా. ఆ ఎక్కువ ఇచ్చింది ఎవరు? యేసయ్యే కదా. బైబిల్లో ఉందా లేదా? పిరకడ విత్తనాలు ఏడ్చుకుంటా ఇత్తేవాడు సంతోషం అనే పంట కోస్తాడు అనేసి బైబిల్ గ్రంథంలోనే స్పష్టంగా నీట్గా రాసిపెట్టి ఉన్నది, కీర్తన గ్రంథంలో. అర్థమైందా? మరి ఇంత సూటిగా ఇంత తేటగా దేవుడు రాసి ఉన్నప్పుడు నీకు ఆర్థిక పరిస్థితి అయినా కానీ ఏదైనా కానీ ఆయన ఇస్తాడు. మొదటికి ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇచ్చుకోవాలి కదా. యేసయ్యకి ఇవ్వటానికి మన వాళ్ళకి మనసు రాదు. అర్థమైందా? ఎందుకనంటే అదే ఉంటే ఇట్లా ఎందుకు ఉంటుంది? ఈ పాటికి ఎంతో నీట్గా ఉండేది.
మందిరం ఈ పాటికి మొత్తం పూర్తయిపోయేది. అర్థమైందా? ఈ మందిరం ఇంకా ఇంత పెండింగ్ ఎలాగా ఉన్నది అని అంటే గుప్పిలిప్పటానికి మనసు రావటం లేదు. అర్థమైందా? గుప్పిలిప్పటానికి చెప్పటానికి కూడా మనసు రావటం లేదు. అందుకే ఇలాగే ఉండిపోయింది. అర్థమైందా? దేవుడు ఏమంటాడో, సంతోషంతో ఏడ్చుకుంటూ ఇత్తేవాడు సంతోషం అనే పంట కోస్తారు అంట. అర్థమైందా? నీ నోటి నిండా నవ్వుంచుతాను అంటాడు, నీ కష్టాల్లో నేను విడుదలిస్తాను అంటాడు, నీ బాధల్లో నేను విడుదలిస్తాను అంటాడు, నీ కన్నీరు తుడుస్తాను అంటాడు, నీవు కష్టాలు వచ్చిన శరలో నుండి నీకు విడుదలిచ్చి ఆ కల కనిని వారు వాళ్ళ ఒక పేడ కల వలె నీకున్న సమస్యలన్నీ కూడా నేను ఆ బంధకాలు విడుదలిస్తాను అంటాడు. హల్లెలూయా. మరి మన దేవుడు ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సహోదరి సహోదరులారా, ఏ పరిస్థితిలో ఉండి ఉన్నావో, ఏ సమస్యల్లో ఉండి ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏది చేయలేక ఏమి ముందుకెళ్ళలేక అని ఉండి ఉన్నావో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందా? నాతో కూడా కలిసి మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందుకోసమే ప్రార్థన కన్నీటితోటి ఆయన సన్నిధిలో ఎత్తి ఉన్నప్పుడు, ప్రార్థన అనే ధూపం ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు, ప్రార్థన ద్వారాగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. అలాగ చేస్తూ ఉన్నప్పుడు, అమ్మ నేను ప్రార్థన ఒకటే చేస్తాను కానీ నేను మందిరానికి ఏమీ ఇవ్వనమ్మా అన్నావనుకో, నీకు కూడా ఏమి ఇవ్వడం. హల్లెలూయా. అర్థమైందా? నేను మందిరాన్ని ప్రార్థన ఒకటే చేస్తాను, నేను ఎవ్వరికి చెప్పనమ్మా అని అంటే అది నీ వటికే పరిమితం. అర్థమైందా? దేవుడు ఏమంటాడు, సర్వలోకానికి భారతదేశం ఆయనకి సొంతం అవ్వాలి. అర్థమైందా? భారతదేశమా నా యేసుకి సొంతం. అర్థమైందా? భారతదేశం యేసుకి సొంతం అయిపోవాలంట. నువ్వు రక్షణ పొందటమే నా జయం. అర్థమైందా? నువ్వు సొంతం అవ్వటమే దేవునికి ఇష్టం. అదే ప్రార్థన గురి. అర్థమైందా? భారతదేశమా యేసుకి సొంతం అయిపోవాలి. మరి నీ ప్రయత్నం ఏం చేస్తున్నావు సహోదరి సహోదరులారా? మీ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? భారతదేశమే సొంతం అవ్వాలంటున్నారా? నాకు నేనే సొంతమైపోవాలనుకుంటున్నారా? అర్థమైందా? నాకు నేనే సొంతమైపోవాలనుకుంటున్నారా? భారతదేశం కూడా సొంతం అవ్వాలి, పక్కన వాళ్ళు సొంతం అవ్వాలి, ఇరుగు పొరుగు వాళ్ళు సొంతం అవ్వాలి, నా కుటుంబం రక్షించబడాలి, అందరూ కూడా నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నేను నా ఇంటి వారము ఉండాలయ్యా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఒక కీడైన దరి చేరక నీవు తండ్రిగా కాచావు దేవా. అర్థమైందా? ఒక కీడైన దరి చేరక తండ్రిగా కాచాడు మన తండ్రి. అర్థమైందా? నేను నా ఇల్లు నా ఇంటి వారందరం కూడా నిన్ను సేవించాలి, నిన్ను గణపరచాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను కీర్తించాలి. యేసయ్యా కన్నీటితో ఇచ్చేవాడు, ఏడ్చుకుంటూ ఇచ్చేవాడు, బాధలతో ఇచ్చేవాడు, సంతోషమైన పంట కోస్తున్నారు కదా, సంతోషమైన ఆనందంతో ఉంటున్నారు కదా, నా ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వయ్యా, నా ప్రార్థనకి జవాబు ఇవ్వయ్యా, నన్ను రక్షించేసయ్యా, నన్ను కాపాడేసయ్యా, నన్ను నిలబెట్టేసయ్యా, నా ప్రార్థనకి నువ్వు జవాబు ఇవ్వయ్యా. ఎవరిని అడగొద్దు, ఆయన మీద మాత్రం మనం యుద్ధం చేయొచ్చు. ఆయన యుద్ధం చేయాలంటే ఆయన్ని అడిగే అధికారము మనకుంది. హల్లెలూయా. అర్థమైందా? మీరు మీ నాన్న మీ అమ్మని అడిగారు కదా, అడిగినారా లేరా? నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని. అదేనా కావాలి కదా. మొన్న మా నాన్నగారు అడిగిండు నన్ను, 70 రూపాయలు కావాలి, ఆటల్లో ఆడాలి, గేమ్స్ ఆడాలని అడిగిండు. నా దగ్గర అడిగిండు. ఆయనకి రూల్ ఉంది, హక్కు ఉంది, ఆయనకి అడుగుతుడు. నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు అంటుండు. హల్లెలూయా. అర్థమైందా? 70 రూపాయలు అడిగిండు, మరి నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావా అని అన్నాడు. అర్థమైందా?
అట్లా ఆయనకు హక్కు ఉంది, ఆయన అడిగాడు. మరి మీరు అడగాలి కదా, దేవుణ్ణి అడగాలి కదా, మర్చిపోకూడదు. అన్నమాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకోసమే ప్రతి విషయంలో కూడా ఆయన మనం అడిగే హక్కు మనకుంది. ఉందా లేదా? ఉంది కదా. హల్లెలూయా. మరి ఆయనకి ఇవ్వాలి కదా. మనం ఇవ్వకుండా నేను ఏమి చెయ్యను, నాకేమీ అవసరము లేదు, యేసయ్య జోలికి నేను రాను. అర్థమైందా? నాకు అన్నీ ఇవ్వాలి యేసయ్య అని మాత్రం ఉండదు. అర్థమైందా? యేసయ్య అన్నీ ఇవ్వాలి అని అంటే మౌనంగా ఉంటావా? ప్రార్థన చేస్తావా? ప్రయత్నం చేస్తావా? లేకపోతే ప్రార్థన ఒకటే చేసి వెళ్ళిపోతావా? ప్రయత్నం కూడా చేస్తావా? ప్రయత్నం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, ఆయనకి ఇవ్వాలి. అర్థమైందా? ఆయనకి గుప్పిలి ఇప్పాలి. అర్థమైందా? ఆయన్నే మనం స్తుతించాలి, ఆయన్నే మనము ఆరాధించాలి, ఆయన మనము గణపరచాలి, ఆనంద కీర్తనలతోటి ఆయన మనం స్తుతించాలి. అందుకే ఏడ్చుకుంటూ ఇచ్చేవాడంట సంతోషగానం చేస్తాడు. నిన్ను చూసి అన్ని జనులంట అబ్బో వీళ్ళ పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడే అని ఎదుటి ప్రజలు సాక్ష్యం ఇస్తూ ఉంటారంట. అర్థమైందా? గొప్ప సాక్ష్యము ఇస్తూ ఉంటారంట. అదంతా నిలబెట్టుకోవాలంటే నీ చేతిలోనే, మన చేతుల్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నిలబడాలి. ఎక్కడా? దేవుని సన్నిధిలో ఇటు అటు తిరగక. చెట్టు కొమ్మలు ఉంటాయి కానీ అటు ఇటు కదులుతాయి, చెట్టు మాత్రం కదిలిద్దా? చెట్టు కదిలిద్దా? కదలదు, ఎటు కదలదు. కొమ్మలు మాత్రం చుట్టూ తిరిగొస్తుంటాయి, అడిపోతాయి, ఇడిపోతాయి, అడిపోతాయి. గాలికి ఎటంటే అవి తిరుగుతూ ఉంటాయి. చెట్టు మాత్రం స్టాండర్డ్గా అక్కడే ఉంటుంది, అందరికి నీడిస్తుంది. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో మనం ఉంటే ఎంతో కాపుదల, ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనలో. అందుకే ఏమంటుండో తెలుసా? మీ నోటి నిండా నేను నవ్వు ఉంచుతాను అంటుండో. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయనకు మొరపెట్టి ఆయనకి ఇష్టంగా నడిచి ఆయన మనం గణపరిచి ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఆశీర్వాదం అన్నీ కూడా ఆయన మనకి ఇస్తాడు. సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని అనేకమైన వారికి మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే దేవుడు మీతో ఏం మాట్లాడి ఉన్నాడోగా ఆ విషయాలను బట్టి మీరు కామెంట్స్ పెడతారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా వినాలి. అర్థమైందా? ఈ వాక్యాన్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ బట్టి కూడా పూర్తిగా మీరు వినాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరం ఏకీభవించండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకు వందనాలు యేసయ్యా. ఇప్పుడు వాటికి మాతో మీరు మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రం యేసయ్యా. అయ్యా నీకే స్తోత్రం, స్తుతి కలుగునుగాక. మాతోను మాట్లాడి ఉన్నావు యేసయ్యా. అవునేసయ్యా, కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, ఇరుకులున్నా కానీ నీకు మొరపెట్టి నీ నామాన్ని మహిమపరిచి నీకు ఇష్టంగా నడిచిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నావయ్యా. కన్నీటితో ఇత్తేవాడు సంతోషగానం పంట కోస్తారంటున్నావయ్యా. ఏడ్చుకుంటే ఇక్కడ విత్తనాలు ఇత్తేవాడు అన్నావయ్యా. యేసయ్యా, మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం. బిడ్డలందరూ కూడా ప్రభు, సంఘమంతా కూడా, మేమంతా కూడా కలిసి నీ నామాన్ని గణపరిచే విధంగా అయ్యా మేము ఉండే కృప దయచేయమని మేము పొందమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరులారా, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఓకేనా? ప్రైజ్ లార్డ్.